friends. So this is Rajesh. Okay, so I stay in USA. So actually, from last couple of years, I'm watching Big Boss, but I never share my ideas or reviews about the contestants in any of the channel. So this year I just want to start giving my reviews about the Big Boss season 8. So I want to see how it looks, and let me know how do you feel about my reviews or about my opinion of the contestants of the Big Boss 8, and how they play and all those things. I will share my ideas. Just let me know how do you feel. If anything you feel in a more detailed level, let me know. I can elaborate them. So I came to USA like for last 10 years back. Uh, I am an IT professional, so I just want to start my YouTube channel with these Big Boss reviews. Hope it goes fine with all these reviews, and see how I need to see like how it go. Okay, so that's it. That's about my intro. So coming to the uh, today's session of Big Boss 8 season. So as usual ga Nagarjuna garu he did the best for the season starting. He gave the background of the Big Boss 8, how it looks, అది ఎలా ఉంటుంది దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. బిగ్ బాస్ కూడా ఈసారి చాలా లావిష్గా కనిపించింది, నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రూమ్స్ డిజైన్ కానీ రూమ్స్ ఆర్కిటెక్ట్ కానీ చాలా బాగుంది, చాలా లుకింగ్ లైక్ ఏ ప్రెటీ ప్రీషియస్. సో ఐ థింక్ లైక్ ఎవ్రీ కంటెస్టెంట్ విల్ ఎంజాయ్ దట్ Big Boss studio, and and uh, they will put their efforts and make the Big Boss 8 season success. Okay, so coming to the contestants ఈసారి చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, అట్ ది సేమ్ టైం కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సో అందరూ యాక్టివ్గానే కనిపించారు. బట్ చూడాలి సీజన్ అయితే ఎలా ఉంటుందో. సో ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ కంటెస్టెంట్, యష్మి గౌడ. సో తను ఆల్రెడీ స్టార్మాలో సీరియల్స్ అవి చేసింది, అక్కడక్కడ డ్యాన్స్ షోస్లో కూడా కనిపించింది, యాక్టివ్గానే ఉంటుంది తను. సో ఇక్కడ కూడా అదే యాక్టివ్నెస్తో వచ్చింది లోపలికి బిగ్ బాస్ 8లోకి. సో నాగార్జున గారు గ్రాండ్ వెల్కమ్ చేశారు, అండ్ తను లాస్ట్ టైం డ్యాన్స్ కాంపిటీషన్స్లో కూడా మంచి మంచి డ్యాన్సెస్ కూడా చేసినట్టుంది. గెలిచిందో లేదో నాకు పెద్ద ఐడియా లేదు కానీ, బట్ ఇక్కడ చాలా యాక్టివ్గానే కనిపించింది. సో కుకింగ్ ఏమో రాదని చెప్పింది, బిర్యానీ ఫేవరెట్ అని చెప్తే నాగార్జున గారు బాగానే ఒక 7-8 బిర్యానీ వెరైటీస్ తెప్పించి అన్నిటిని పేర్లు కనుక్కోమన్నారు. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ అట్లీస్ట్ ఒక 2 ఏదో చెప్పినట్టుంది బాగానే. అండ్ కొంచెం పాలిష్గా మాట్లాడుతుంది, ఫ్లవర్స్ అవి పట్టుకొచ్చి నాగార్జున గారిని కొంచెం ఇంప్రెస్ చేసింది. సో బాయ్ ఫ్రెండ్ ఏదో ఉండాలి ఒకప్పుడు, తర్వాత ఇప్పుడు లేరు, సింగిల్ అని చెప్పింది. యాక్టివ్గానే ఉంది, మాట్లాడుతుంది బాగానే. సో కొంచెం గేమ్ కూడా యాక్టివ్గా ఆడితే ఐ హోప్ షీ కెన్ గుడ్ ఫర్ ద సీజన్ 8. సో చూడాలి మరి తను గేమ్ ఎలా ఆడుతుంది, అందరితో ఎలా ఉంటుంది, ఓన్లీ వాళ్ళ బ్యాచ్ సీరియల్ యాక్టర్స్తోనే మింగిల్ అవుతుందా, లేదంటే వేరే కంటెస్టెంట్స్తో కూడా మింగిల్ అవుతుందా లేదో చూడాలి. బట్ ఐ హోప్ నా పర్సెప్షన్ ఏంటంటే తను బాగానే కలిసిపోయి యాక్టివ్గా ఆడుతుందని అనుకుంటున్నా. షీ మైట్ బి ద బెస్ట్ వన్. సో చూడాలి ముందు ముందు ఎలా ఆడుతుందో. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నిఖిల్.
సో యాజ్ యూజువల్ హీఈస్ వెరీ వెరీ ఎనర్జెటిక్, కూల్, చాలా సైలెంట్గా ఉంటున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. గేమ్ బాగానే అంటే ఆయనకి ఆల్రెడీ పాత సీజన్ చూశాడు కాబట్టి తనకు ఐడియా ఉండొచ్చు. బాగానే మెల్లగా ట్రై చేస్తున్నాడు అందరినీ తెలుసుకోవడానికి, అందరిది ఐడియాస్ ఎలా ఉన్నాయని. సో తనైతే తమిళ్లో మూవీస్ కూడా చేశాడు అన్నాడు యాజ్ హీరోగా. బట్ హీరో మెటీరియల్ అని బాగానే ఉంటాడు చూడడానికి, హైట్, పర్సనాలిటీ. అయితే విలన్స్ రోల్స్ కోసం వెయిటింగ్ అని చెప్పాడు. బట్ ఐ హోప్ హీ విల్ డెఫినెట్లీ గివ్ హిస్ బెస్ట్. లాస్ట్ టైం మనకి అర్జున్ ఎలాగైతే బిగ్ బాస్ 7లో లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఒక సీజన్ని కొంచెం ఆయన వల్ల కూడా బాగానే పుషప్ అయింది. సో అందుకోసం ఈసారి అలాంటి కేటగిరీలో మన నిఖిల్ని తీసుకురావడం కూడా అదే అనుకుంటున్నాను నేను. బిగ్ బాస్ 8లో ఫస్ట్ నుంచి ఉంటే ఇంకొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ అదే టెంపోలో మన నిఖిల్ని తీసుకొచ్చినట్టున్నారు. సో ఆయన అలా ఇస్తాడు కంటెంట్ అని నేనైతే అనుకుంటున్నాను. బై లుకింగ్ హిజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హిజ్ నేచర్, చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నాడు, రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నాడు. ఈ సైడ్ లైక్ సింగిల్, మేబీ హీ విల్ మింగిల్ విత్ సంబడి ఇన్ ద సీజన్ 8. బట్ చూడాలి ఎలా ఇస్తాడో ఆయనే. బట్ హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఆడతాడు అనిపిస్తుంది. So that is about the Nikhil. I hope Nikhil definitely we can see him in the top 5. So he's a very strong contestant, and even I feel Ashmi Gowda is also is a అంటే తను గేమ్స్ కూడా బాగా ఆడితే, తను గేమ్ ఎట్లా ఆడుతుందో తెలీదు, గేమ్స్ ఆడడం మరి మాట తీరు కలవడం మాత్రం అందరితో బాగానే కలుస్తుంది అనిపిస్తుంది. ఆమె నాగార్జున గారితో మాట్లాడిన దాని ప్రకారంగా నవీన్ కొంచెం కూల్ సైలెంట్ ఉంటాడేమో అనిపిస్తుంది, బట్ గేమ్స్లో టఫ్ ఫైట్ ఇస్తాడు. బట్ ఎనీవే ఆయన నిఖిల్ కూడా కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కాబట్టి మేబీ హీ విల్ డెఫినెట్లీ వాళ్ళతో బాగానే కలిసిపోయి ఉంటాడు. వేరే నాన్ సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఎక్కువ కలిసిపోతే మేబీ హీ విల్ బీ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఐ మీన్ లైక్ అందరితో మింగిల్ అయిపోయేటట్టే అనిపిస్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చి మనకి అభయ్. సో ఇతను పెళ్లి చూపులలో కొన్ని సినిమాలు చేశాడు. తను అంటే చాలా అంత నోన్ ఫేస్ కాదు కానీ, బట్ కొన్ని సీరియల్స్లో చేసి అక్కడ ఇక్కడ కొంచెం కామెడీ కంటెంట్గా చేసి కమెడియన్గా చేసినట్టున్నాడు. సో ఇక తను కూడా కొంచెం నేమ్ రావడానికి బిగ్ బాస్కి వచ్చినట్టున్నాడు. హీఈస్ ఆల్సో లుకింగ్ లిటిల్ యాక్టివ్, అందరితో బాగానే మాట్లాడుతున్నాడు, స్పాంటేనియస్ ఉంది, కొంచెం కామెడీ, కానీ కొంచెం ఎమోషనల్ ఉన్నట్టున్నాడు. ఆ ఎమోషనల్ని తట్టుకొని నిలబడితే మేబీ హీ కెన్ సస్టైన్ ఫర్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది వీక్స్. బట్ గేమ్స్ కూడా బాగా టఫ్ ఫైట్ ఇచ్చి అందరితో మింగిల్ అయిపోయి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఫైట్ చేయగలిగితే ఐ థింక్ హీ విల్ ఆల్సో సర్వైవ్ ఫర్ మోర్ వీక్స్. సో ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి ప్రేరణ. తను చాలా జోవిల్ ఉంది. ఓకే, సో సంతోషంగా హ్యాపీగా ఉండాలి అనే మైండ్ సెట్ ఉంది. సో జోవియల్గా అందరితో బాగానే కలిసిపోయే మనస్తత్వం ఉంది. స్పోర్ట్స్ అంటే బాగా పిచ్చి ఉంది, ఎందుకంటే మనకి తను కిలాడి గర్ల్స్లో కూడా బాగా ఆడింది. యాక్చువల్గా కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్లో కిలాడి గర్ల్స్ అన్ని పాయింట్స్ రావడానికి కారణం కూడా ప్రేరణ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్, బికాస్ షీ గేవ్ హర్ బెస్ట్ టు ద టీమ్. సో ఐ హోప్ లైక్ షీ విల్ డెఫినెట్లీ గివ్ హర్ బెస్ట్ టు ద బిగ్ బాస్ 8 ఆల్సో. సో తను చాలా ఫుల్ యాక్టివ్ ఉంది. ఫైట్స్ అన్న తను రీసెంట్గా మ్యారేజ్ అయింది అనుకుంటే 8 months బ్యాక్, బట్ స్టిల్ షీ కేమ్ హియర్. అంటే తను ఏదో చెయ్యాలి బిగ్ బాస్ 8లో ఏదో సాధించాలనే మనస్తత్వంతో వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రేరణ విల్ గివ్ హర్ బెస్ట్ టు ద బిగ్ బాస్ 8. సో వీళ్ళు నలుగురు వచ్చినాక వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ వల్ల సమ్ కెప్టెన్షిప్ ఉండదు అని బిగ్ బాస్ ఏదో మెలికి పెట్టాడు అక్కడ. బట్ చూడాలి మరి తర్వాత వీక్స్లో నిజంగానే కెప్టెన్షిప్ ఉండదా,
కెప్టెన్షిప్ ఉండకపోతే మరి వీళ్ళు గేమ్స్ని సీరియస్గా తీసుకొని ఆడతారో లేదో తెలీదు. బట్ కెప్టెన్షిప్ ఉంటే మరి లేకుండా కొన్ని వీక్స్ ట్రై చేద్దాం, మరి ఎట్లా ఉంటుందో చూద్దాము అది కూడా అని ఆలోచిస్తున్నట్టున్నారు మరి బిగ్ బాస్. మేబీ దట్ ఈస్ ద రీజన్ నో కెప్టెన్షిప్ అని చెప్పారు. సో అది 4 కంటెస్టెంట్స్. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, ఆదిత్య. మనకు తెలిసిన అతను అనే లాహిర్లో మూవీలో చేశాడు. తాను అంటే కొంచెం పాత యాక్టరే, బట్ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అగైన్ త్రూ దిస్ బిగ్ బాస్. సో తను కొంచెం యాక్టివ్గా ఉండి సోషల్ యాక్టివిటీగా బాగానే ఉన్నట్టున్నాడు. డైరెక్టెడ్ మూవీస్ ఇన్ ముంబై ఆల్సో. బట్ ఆయనకి స్కోప్ అయితే ఉంది కంటెంట్ ఇవ్వడానికి కానీ గేమ్స్ ఆడడానికి. కానీ చాలా స్మైలీగా ఉన్నాడు, జోబియల్గా ఉన్నాడు అతను కూడా. సో అలా జోబియల్గా వండుకుంటూ అందరినీ కలుస్తూ గేమ్స్ చాలా యాక్టివ్గా ఆడి ముందుకెళ్తాడని నాకు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ హౌ హీ విల్ డూ ఇన్ ద గేమ్స్. మేబీ అంటే కొంచెం పాత యాక్టర్ కాబట్టి మేబీ అంత యాక్టివ్గా గేమ్స్ ఆడలేకపోవచ్చాము. బట్ నీడ్ టు సీ హౌ హీస్ బిహేవియర్. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో దట్ ఈస్ అబౌట్ ఆదిత్య ఓం. అండ్